ఎరువులు దొరక్క రైతులు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రైతుల తరపున రైతులకు మద్దతుగా రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు, అలాగే రెండోది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు వేస్తా ఉన్న అడుగులు, ఏదైతే అన్యాయమైన అడుగులు ఏదైతే వేస్తా ఉన్నాడో, రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చి అడుగులు ఏదైతే వేస్తా ఉన్నాడో వాటికి సంబంధించిన రెండో టాపిక్. ఇంకా మూడో టాపిక్ అంటే ఇంకా ఇవాళ అనంతపురంకు ఆయన పోతా ఉన్నాడు కదా, సూపర్ 6 సూపర్ 7 ఆల్రెడీ చేసేసాము, ఆల్రెడీ సూపర్ హిట్ అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్ధాలతో మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే దాని మీద మూడో అంశం. సో బై అండ్ లార్జ్ ఈ మూడు అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే